నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు 33 ప్రదేశాల్లో 350 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైందంటూ వెల్లడించిన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఉదయం 11 గంటల కల్లా ఫలితాల ట్రెండ్ అర్థమైపోతుందని వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం శరవేగంగా పూర్తి చేసింది. లోక్సభతో పాటుగా ఏపీ, ఒడిశా శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ రోజే వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు 33 ప్రదేశాల్లో 350 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి అవి పూర్తయిన తరువాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు లెక్కించనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాలలో 350 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. చీమ చిటుక్కుమన్న పసిగట్టేలా కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీని పెట్టారు. ఉదయం 5 గంటలకే లెక్కింపు టేబుళ్లు సంబంధిత అధికారులకు కేటాయిస్తారు. ఆ తర్వాత గోప్యత పాటిస్తామని సంబంధిత నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం చేయిస్తారు. ఉదయం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి చేస్తారు. ఒకవేళ ఆ సమయంలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తి కాకపోతే వాటి లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ సిబ్బంది ఒక్కొక్కరు నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈవీఎంలలోని రిజల్ట్ బటన్ మీద నొక్కగానే కనిపించే ఓట్ల సంఖ్యతో పాటు అభ్యర్థులకు వచ్చిన ఓట్లు లెక్కించి అధికారులు నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత ఏజెంట్లు మైక్రో అబ్జర్వ్ సంతకం తీసుకొని ఎవరికి అభ్యంతరం లేదనుకున్న తర్వాతే ప్రతి రౌండ్ ఫలితాలు వెల్లడిస్తారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తరువాత వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కించే ప్రక్రియను ఈసీ నిర్దేశించింది. ప్రతి నియోజకవర్గంలోనూ పోలింగ్ కేంద్రాల నెంబర్లను లాటరీ తీసి ఆయా వీవీప్యాట్లను లెక్కించేలా నిర్ణయం తీసుకుంటారు. ఓటు వేసేటప్పుడు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్గా పిలిచే వీవీప్యాట్లలో సదరు ఓటు ముద్రణ అవుతుంది. ఈవీఎం, వీవీప్యాట్ల మధ్య ఏమైనా వ్యత్యాసం ఉంటే రెండోసారి లెక్కిస్తారు. వీవీప్యాట్లో స్లిప్పులు లెక్కింపు పూర్తయ్యేంత వరకు ఫలితాలు అధికారికంగా నేడు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైనట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని, ఆ తర్వాత 8:30 గంటల నుంచి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారని మీనా వివరించారు. మొదట నర్సాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయని తెలిపారు. ఈ 2 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలోనే పూర్తవుతుందని చెప్పారు. అటు చంద్రగిరి, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు అన్నిటికంటే ఆఖరున వెలువడతాయని, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి 29 రౌండ్ల పాటు ఓట్లను లెక్కిస్తుండడమే అందుకు కారణమని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు రేపు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య వెలువడతాయని తెలిపారు. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2387 మంది అభ్యర్థులు పోటీ చేయగా 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ చేశారని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము మన ఎలక్షన్ స్టేజ్కి ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. రేపు కౌంటింగ్ ఉంది. మార్నింగ్ 8 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు దాకా వచ్చిన మన ఈ జర్నీలో 16th March ఎలక్షన్ వాజ్ అనౌన్స్డ్. 13th May పోలింగ్ జరిగింది.
రేపు మనం కౌంటింగ్ జరుగుతుంది. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 454 మంది పోటీ చేశారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2387. ఫైనల్ పోలింగ్ స్టేషన్ నెంబర్ మనకు 46,389. ఇది ఇంక్లూడింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. తర్వాత మొన్న రాష్ట్రంలో ఉన్న 4.13 crore ఓటర్స్, దిస్ డస్ నాట్ ఇంక్లూడ్ ద సర్వీస్ ఓటర్స్, ఎక్సెప్ట్ సర్వీస్ ఓటర్స్ 4.13 crore ఓటర్స్ మనకు ఉన్నారు. దాంట్లో 3.33 crores ఓటర్స్ దే యూటిలైజ్ దేర్ ఫ్రాంచైజ్. పోలింగ్ పర్సంటేజ్ మనకు 80.66 వచ్చింది. దిస్ ఇస్ ఈవీఎం ఓటింగ్ పర్సంటేజ్. 1.2% యాడ్ చేస్తే టోటల్ మనకు 81.8% పోలింగ్ జరిగింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 2% మోర్ దెన్ ద లాస్ట్ 2019లో జరిగిన ఓటింగ్ శాతంకి. పోస్టల్ బ్యాలెట్ కూడా మీ అందరికీ తెలుసు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా పెద్ద ఎత్తున కాస్ట్ చేయడం జరిగింది. ఐ కుడ్ సే ఆల్మోస్ట్ 92-93% వరకు పోస్టల్ బ్యాలెట్స్ మన ఎలక్షన్లో పని చేసిన సిబ్బంది వాళ్ళు కాస్ట్ చేశారు. ఇప్పుడు దాకా వచ్చిన మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం 26,473 ఇది అబ్సెంటీ ఓటర్స్ కింద, అంటే 85. ఉదయం 11 గంటలకల్లా ఫలితాల ట్రెండ్ అర్థమైపోతుందని వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల పిలుపునిచ్చారు. ఎవరెన్ని అపోహలు సృష్టించినా వైసీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. మీడియాతో మాట్లాడారు. ఒకవేళ టీడీపీ వాళ్ళు అధికారంలోకి వస్తారనుకుంటే ఈ 2 రోజులు సమన్వయంతో ఉంటే సరిపోతుందని, కానీ వాళ్ళు ఏదో రకంగా హడావుడి చేయాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సజ్జల విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారని, లేఖలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక రేపు కౌంటింగ్ రోజున వైసీపీ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తయి ఫలితంపై డిక్లరేషన్ తీసుకునేంత వరకు ఏజెంట్లు అక్కడి నుంచి కదలొద్దని అన్నారు. కానీ మీరు గమనించారో లేదో చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు. ఆయన మాత్రం ఎక్కడ మాట్లాడడం లేదు, చాలా గుమ్మనంగా వ్యవహరిస్తున్నాడు. బహుశా రేపు కౌంటింగ్ రోజున ఫలితాలు ఎలా వస్తాయో ఆయనకు అర్థమై ఉంటుంది. అందుకోసం మానసికంగా సిద్ధమైనట్టున్నాడు. ఇక లోకేష్ దేశంలోనే ఉన్నట్టు లేడు, ఇవాళ వచ్చాడా, ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నట్టు లేడని ఆయన ఎద్దేవా చేశారు. సెలబ్రేషన్స్ కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం. ఎందుకంటే అది జరగబోయేది, ఇట్స్ ఆల్రెడీ రైటింగ్ ఆన్ ది వాల్. క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం. కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము. సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు. క్లియర్, మేము కామన్ సెన్స్ ఉన్న చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. నువ్వు రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు. ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదైనా సీల్ రూపంలో కానీ ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి కానీ ఉండాలన్నారు. ఎందుకన్నారు? ఒక ఉద్యోగి ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు. ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్. దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది, ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ. దాంట్లో క్లియర్గా బ్లాటెంట్ వయలేషన్. నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వైలేట్ చేస్తుంది ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్కు ముందు డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉన్నది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరకు వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది, అనుమానాస్పదంగా కూడా ఉంది. అదే రైట్ చేశాం. బట్ కోర్ట్ డజంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ అట్ దిస్ జంక్చర్. కాలేమని అది కోర్టు కెన్ టేక్ దట్ కాల్. అది ఇండిపెండెంట్ వ్యవస్థ. కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏదుందో. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసిన ఇబ్రహీంపట్నం, నోవా, నిమ్రా కళాశాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.
కౌంటింగ్ కేంద్రాలు 2 కిలోమీటర్ల దూరం వరకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో పాటుగా సీసీ కెమెరాల పరిధిలోకి తెచ్చారు. ముఖ్యంగా కేంద్రాల్లోకి వెళ్లే 7 గేట్ల వద్ద ఎన్ఆర్సీ సదుపాయం ఉన్న కెమెరాలు అమర్చారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నేతృత్వంలో అధికార యంత్రాంగం ఇబ్రహీంపట్నం పరిసరాలను భద్రతా వలయంలోకి తెచ్చారు. ఉన్న 7 నియోజకవర్గాలకు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపునకు తగినన్ని టేబుల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం పరిసరాల్లో ఉన్న గ్రామాల్లో అలాగే ఫంక్షన్ హాల్స్లో ఎలాంటి వేడుకలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసి 144 సెక్షన్ల కింద అమలు చేయడంతో పాటు నిబంధనలు అతిక్రమించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ హరికృష్ణ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు దృష్ట్యా భద్రత తెలిపారు. రాష్ట్ర కేంద్ర ఆర్మీ 38 రిజర్వ్ దళాలతో పాటు పారా మిలిటరీ దళాలతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. లెక్కింపు కేంద్రాలలో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు అడుగడుగునా నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామని, ప్రత్యేకంగా 7 గేట్ల వద్ద ఎఫ్ఆర్సి ఫెసిలిటీ ఉన్న కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. అభ్యర్థులు, చీఫ్ ఏజెంట్లు మినహా మరెవరికి కేంద్రాలలోకి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. నెంబర్ 30, 144 సెక్షన్లు అమల్లో ఉన్నందున కౌంటింగ్ కేంద్రాల సమీపానున్న గ్రామస్తులు అత్యవసరాలకు మినహా బయటకు రాకూడదని ఆయన సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం నోవా నిమ్రా 2 కాలేజెస్ దగ్గర కూడా 4 బ్లాక్స్లో ఈ కౌంటింగ్ సెంటర్స్ని మన స్ట్రాంగ్ రూమ్స్గా ఏర్పాటు చేశారు. మొత్తం 29 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రేపు జరగబోయే కౌంటింగ్కి ఆల్మోస్ట్ 15 హాల్స్లో, స్ట్రాంగ్ రూమ్ సమీపంలో ఉన్న 15 హాల్స్లో కూడా రేపు కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ పటిష్టమైన బందోబస్తు 3 లేయర్లో ఏర్పాటు చేశారు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం. ఫస్ట్ లేయర్ వచ్చి సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ మిలిటరీ ఫోర్సెస్ ద్వారా, సెకండ్ లేయర్ వచ్చేటప్పటికి ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా లోపల పెట్రోలింగ్. అన్ని స్ట్రాంగ్ రూముల దగ్గర టోటల్ బందోబస్తు అంతా కూడా సిఏపిఎఫ్, సెంట్రల్ మిలిటరీ, పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం మిడిల్లో ఉన్నటువంటి ఈ వీళ్ళందరూ కూడా ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్, వాళ్ళు ఒక 150 ఉన్నారండి. లోపల సెంట్రల్ ఫోర్స్ ఉన్నది ఒక 100 ఉన్నారు. ఈ 250తో పాటు 542 మెంబర్స్ సివిల్ పోలీస్ ఐదర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆర్ అట్ ది గేట్స్, అన్ని చోట్ల కూడా పటిష్టమైన బందోబస్తు ఉంది. ఇక్కడ సుమారు ఇంచుమించు 7 గేట్లు ఉన్నాయి. 7 గేట్ల దగ్గర కూడా పటిష్టమైన గార్డ్ ఫర్ ద లాస్ట్ 15 డేస్, ఆ రోజున స్ట్రాంగ్ రూమ్ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిఘా వ్యవస్థ నడుస్తుంది. మొత్తం 4 బ్లాక్లో కూడా 99 సీసీ కెమెరాలు ఉన్నాయి. అంతేకాకుండా బయట ఒక 40 సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరిని కూడా వాచ్ చేయడానికి ఉంటుంది. ప్రతి గేట్ దగ్గర కూడా ఫేస్ రికగ్నైజ్డ్ కెమెరాస్ ఉన్నాయి. అంటే సీసీ కెమెరాస్లో కూడా ఎఫ్ఆర్సి ఫెసిలిటీస్ తోటి అక్కడ ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ మొత్తం టోటల్గా ఉన్నటువంటి 800 నుంచి ఇంచుమించు 900 వరకు ఈ పోలీసుని చాలా పటిష్టంగా పెట్టి ఈ అవుటర్ పెరిఫెరల్లో కూడా చుట్టుపక్కల ఒక 2 కిలోమీటర్ల వరకు కూడా రెడ్ జోన్ ప్రకటించడం జరిగింది. ఎవరైనా కానీ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసింది, కలెక్టర్ గారి ద్వారా, గౌరవ కమిషనర్ ద్వారా విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఇంట్లో కూర్చొని కూడా టీవీలో అన్నీ కనిపిస్తాయి. బయటికి రోడ్డు మీదకి రావడం వల్ల గ్యాదరింగ్ని మనం ప్రివెంట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు. దాని ప్రకారం మీడియా ద్వారా అందరికీ కూడా గతంలోనే చెప్పడం జరిగింది. గన్నవరంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏపీ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు ఆయన అనేక సూచనలు, సలహాలు అందించారు. అనంతరం తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి రోడ్డు మార్గంలో వెళ్లారు. దీపక్ మిశ్రా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు అనేక సూచనలు, సలహాలు అందించారు. అనంతరం తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి రోడ్డు మార్గంలో వెళ్లారు.
పోస్టులపై నిరంతర నిఘా పెట్టేందుకు స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించారు ఏపీ డీజీపీ. రెచ్చగొట్టే పోస్టులు, ఫోటోలు, వీడియోలు వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషేధమన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కౌంటింగ్కు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టులు వార్ జరుగుతోంది. కౌంటింగ్ తరువాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాళ్లు విసురుతున్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా అప్రమత్తమయ్యారు పోలీసులు. సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోస్టులపై నిరంతర నిఘా పెట్టేందుకు స్పెషల్ టీమ్స్ను రంగంలోకి దించారు. రెచ్చగొట్టే పోస్టులు, ఫోటోలు, వీడియోలు వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషేధమన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు పోలీసులు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని, గ్రూప్ అడ్మిన్లు అలర్ట్గా ఉండాలని డీజీపీ హరీష్ గుప్తా హెచ్చరించారు. రాష్ట్రంలో రైతులకు ఖరీఫ్ పంటకు సంబంధించి వివిధ రకాల విత్తనాల పంపిణీకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా నకిలీ లేదా మొలకెత్తని విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నట్లు లేదా చేసినట్లు ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి అందుకు బాధ్యులైన సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఖరీఫ్ 2024 సబ్సిడీయేతర విత్తనాల సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ పంట సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన వరి, వేరుశెనగ, ప్రత్తి తదితర రకాల విత్తనాలను సకాలంలో అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన వివిధ విత్తనాలను రైతు భరోసా కేంద్రాలలో సకాలంలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. విత్తనాల సరఫరా పరిస్థితులను వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. విత్తనాల పంపిణీపై వ్యవసాయ శాఖ సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎస్ స్పష్టం చేశారు. రఫా నగరంలోని గుడారాలపై దాడులు చేసి వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇరువురు కలిసి కేంద్ర ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశారు. ఇజ్రాయెల్ మారణకాండను మోదీ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదంటూ ప్రశ్నించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ మోదీ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. పాలస్తీనా పోరాటాన్ని బీజేపీ టెర్రరిజంగా చిత్రీకరిస్తోందని దుయ్యబట్టారు. నగరంపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా నగరంలోని బాలోత్సవ భవనంలో సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు సదస్సు నిర్వహించారు. ఇజ్రాయెల్ మారణకాండపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్యరాజ్యసమితి యుద్ధం నిలిపివేయాలంటూ ఇరు దేశాలను ఆదేశించినప్పటికీ మే 26, 27, 28 తేదీల్లో రఫా నగరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతి కోరే వారంతా వామపక్ష పార్టీలు చేపట్టే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, సోషల్ మీడియా ద్వారా దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటించాలని, పాలస్తీనాను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.
యుద్ధం అంటే రెండు దేశాల సైన్యం మధ్య జరగాలని, బలగం ఉందని ఏకపక్షంగా మరో దేశంపై దాడి చేయడం సబబు కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇజ్రాయెల్ మారణకాండతో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రఫా నగరంలోని శరణార్థుల శిబిరాలపై మే 26న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 45 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో ఎక్కువ శాతం మహిళలు, పిల్లలు ఉన్నారనే విషయం ప్రసార మాధ్యమాలలో చూసి తీవ్ర కలత చెందినట్లు తెలిపారు. ఈ దారుణాలపై ప్రపంచ వ్యాప్తంగా స్పందన వస్తోందని, రాష్ట్రం దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలన్నారు. దాడిలాగా దాన్ని చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు, టెర్రరిజం కాదు. దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి ప్రజల వాళ్ళది న్యాయమైనటువంటి పోరాటం, ఇది స్వాతంత్ర పోరాటం. అందుకని స్వాతంత్ర పోరాటాన్ని టెర్రరిస్టు కింద ముద్ర వేయటం అనేది సామ్రాజ్యవాదులకి ఇది మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. అలాగే ఈరోజు మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరి ఇది ఇంకా చాలా అన్యాయంగా ఉంది. ఒకవైపు మేము పాలిస్తానని గుర్తిస్తున్నాం, ఆ దేశాన్ని మేము రాయబార కార్యాలయం కూడా మేము ఉంది. రాయబార కార్యాలయం ఎప్పుడో 1988 నుంచి ఉంది మన దేశంలో. ఆ ఒకవైపు అట్లా కంటి తొడుపు ప్రకటనలు చేస్తూ పాలస్తీనాకు అనుకూలంగా, అది కూడా ప్రపంచ ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉంది కాబట్టి అమెరికా తప్ప అన్ని దేశాలు ఈరోజు పాలస్తీనాను బలపరుస్తున్నాయి. కాబట్టి తప్పనిసరి మోడీ ప్రభుత్వం నిలబడింది తప్ప, లేకపోతే వాళ్ళు ప్రత్యక్షంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి సంబంధాలు పెట్టుకున్నారు. అంటే మన భారతదేశంలో, ఎందుకంటే భారతదేశానికి పాలస్తీనాకి ఈనాడే కాదు, ఆనాడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి కూడా ఒక సజీవ సంబంధాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఎస్ఆర్ అరాఫత్ గారు పిఎల్ఓ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన మన ఇండియా విజిట్ చేయడము, అనేక సందర్భాల్లో మనకు వారికి ఒక సత్సంబంధాలు కొనసాగుతూ వచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఆ సత్సంబంధాలు తగ్గిపోయి ఇవాళ ఒకరినొకరు అనుమానించుకునే పరిస్థితిలోకి వచ్చారు. మరి ఏదేమైనా సరే దారుణాలు జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది క్షతగాత్రులు అవుతూ ఉన్నారు, చనిపోయారు. చనిపోవడమే కాకుండా దీన్ని వార్ అనడం మాత్రం నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే వార్ అని ఎప్పుడు అంటామంటే రెండు వైపులా మిలిటరీ నిలబడి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే అది వార్ అవుతుంది. ఇక్కడ వార్ జరగడం లేదు. రాకేష్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థి డి సోనికకు ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్లో 3వ స్థానం లభించింది. గత 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 23 అవార్డులను సాధించిన సోనికను పలువురు అభినందించారు. అంతర్జాతీయంగా క్లాసికల్ చెస్ స్కోర్ 1445 రేటింగ్ను సాధించి దేశంలోనే గర్వించదగ్గ క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకుంది. ఓపెన్ టోర్నమెంట్లో 3వ స్థానం పొందిన సోనిక అభినందన సభ చిట్టినగర్ రాకేష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ ఎన్వి రావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ, విద్యతో పాటు ఇటు చెస్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం సాధించడం అందరికీ సాధ్యం కాదన్నారు. ఎవరికి సాధ్యం కాని పని చేసినప్పుడే మిగతా వారి కంటే ఒక చక్కటి గుర్తింపు వస్తుందన్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన సోనిక మిగతా విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే దృష్టి మొత్తం లక్ష్యంపైనే కేంద్రీకరించాలన్నారు. విద్యార్థి దశ నుండే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ దిశగా అడుగులు వేస్తే మంచి స్థానాన్ని పొందవచ్చని ఎన్వి రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోనికను ఎన్వి రావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా స్కూల్లో 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి వచ్చినటువంటి దేవశెట్టి సోనిక అనే పాప మరి అంతర్జాతీయంగా వాళ్ళ 1445 రేటింగ్ను సాధించి మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో తను చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇటీవల కానూరులో ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించినటువంటి కాంపిటీషన్స్లోని 3rd ప్రైజ్ని తీసుకురావడం జరిగింది. అది జాతీయ వ్యాప్తంగా అందరూ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులతో పాటు పోటీపడి, మరి అట్లాంటి పాప గత 3 సంవత్సరాల నుంచి 3rd క్లాస్ నుంచి కూడా ఆడుతూ దాదాపు 23 అవార్డులను ఇప్పటికే సాధించింది. భవిష్యత్తులో ఈ పాప మరిన్ని అవార్డులు సాధిస్తుందని మాకు నమ్మకం ఉంది. అలాగే భగవంతుడు కూడా ఆ పాపకి ఇంకా శక్తి సామర్థ్యాలు ఇచ్చి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలోని కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటట్టు, గర్వించేటటువంటి మంచి చెస్ ప్లేయర్ కావాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాము. ఈ మీకు ఫెడ్
ఇంటర్నేషనల్ స్కోరింగ్లోని 1445 మార్కులు సాధించినటువంటి ఈ విద్యార్థికి మేమందరం కూడా ఉపాధ్యాయులు మేమందరూ కూడా ఈరోజు సత్కారం చేసి అభినందించడం జరుగుతుంది. నగరంలోని మొగల్రాజపురంలో డయేరియా లక్షణాలతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. నగరాలు ఉన్న ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలంటూ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ అధికారులు పాలక వైఫల్యం కారణంగానే పైప్లైన్లో మురుగునీరు అందించడం వల్ల ప్రజలు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రాజపురం ప్రాంతంలో మరికొందరికి డయేరియా లక్షణాలతో మృతి చెందిన కుటుంబ సభ్యులను సిపిఐ నేతలు పరామర్శించారు. ఆ ప్రాంతంలో ఉన్న మెడికల్ క్యాంపుతో పాటు డ్రైనేజీ వ్యవస్థ, పైప్ లైన్ ప్రాంతాలను సిపిఐ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం కొండ ప్రాంతాల నివాసం ఉంటున్న నిరుపేదలకు సురక్షితమైన తాగునీరును అందించడంలో ప్రభుత్వం, పాలకులు ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగానే పైప్ లైన్లో బురద నీరు సరఫరా కావడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. నమస్కారాలు. ఇవాళ విజయవాడ లాంటి నగరంలో కలుషిత నీటి తాగడం వల్ల ఈ రకంగా 9 మంది చనిపోవడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఎక్కడో మారుమూల పల్లెలు ఏదో జరిగిందంటే అక్కడ గవర్నమెంట్ మెషినరీ సరిగా ఉండదు, లేదంటే అక్కడ మున్సిపాలిటీనో లేదంటే అక్కడున్న పంచాయతీ వాళ్ళు సరిగా పట్టించుకోలేదని చెప్పొచ్చు. కానీ రాష్ట్రంలోనే అత్యంత చైతన్యవంతమైన విజయవాడ నగరంలో ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, తర్వాత ప్రజారోగ్యం వారికి సంబంధించి, అదేవిధంగా ఎవరైతే మంచినీరు సరఫరా చేస్తారో వాళ్ళ యొక్క నిజంగా నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, చనిపోయిన కుటుంబాల వారు ఆ నీళ్లు సక్రమంగా లేవు, ఆ నీళ్లు తాగిన తర్వాత కుటుంబం యావత్తు కూడా వారు ఇబ్బందులు పడ్డామని కూడా చెప్పారు, హాస్పిటల్కి కూడా పోయారు. కాబట్టి ఇక్కడ మొగల్రాజపురంలో 6 మంది, పాయకరావుపేటలో 3, మొత్తం 9 మంది చనిపోయి ఆ 9 కుటుంబాలు కూడా నిరాశ్రయులైనాయి. విజయవాడ నగరపాలక సంస్థ చరిత్రలో ఇటువంటి ఘోరం, ఇంత ప్రమాదం సంభవించటం ఇదే మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకపక్షం వైఫల్యం వల్లనే జరిగిందని చెప్పి సిపిఐగా మేము అభియోగం చేస్తూ ఉన్నాం. ఎండాకాలం రాకమునిపే సాక్షాత్తు మేయర్ గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి డివిజన్లో సిపిఐగా ఆందోళన చేశాం, అనేక ప్రతిపాదనలు చేశాం. కొండ ప్రాంతాల్లో 40 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్స్ విజయవాడ నగరం మొత్తం కూడా కొండ ప్రాంతాలు కాదు, దిగువ ప్రాంతాలు కూడా పైప్ లైన్స్, రోడ్లు పెరిగాయి, ఇళ్ళ ఎత్తులు పెరిగాయి. పెరిగినటువంటి పైప్ లైన్స్ అన్నీ కూడా కాలువల్లోకి వెళ్ళిపోయినాయి. కాలువలో తుప్పు పట్టినటువంటి కాలువలకి మరమ్మత్తు చేయాలి, కొత్త పైప్ లైన్స్ వేయమని చెప్పి అనేక సార్లు సిపిఐగా విజ్ఞప్తి చేశాం. కానీ వారు ఏం చేశారు, ఎక్కడికక్కడ రబ్బర్ ట్యూబులు చుట్టారు. రబ్బర్ చుట్టడం వల్ల ప్రమాదాలు ఆగవు. టీడీపీ చీఫ్ చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడికి భారీగా చేరుకున్న కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విజయం మనదేనంటూ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. సంబరాలు చేసుకునేందుకు వేచి ఉండాలంటూ పార్టీ అధినేత వారికి సూచించారు. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలను ఆయన అభినందించారు. షిరిడీగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలోని భవానీ శంకర ఉపాలయంలో మండల దీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇటీవల మందిర ప్రాంగణంలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన మరకత లింగేశ్వరునికి మండల దీక్షల ప్రారంభోత్సవం సందర్భంగా పంచామృత అభిషేకాలు, రుద్రయాగం, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షిరిడీ సాయిబాబా మందిర గౌరవ అధ్యక్షులు
పూనూరు గౌతమ్ రెడ్డి, మందిరం కార్యదర్శి కుంచనపల్లి శ్రీహరి, అర్చకులు భాగవత ఈశ్వర కుమార శర్మ మాట్లాడుతూ శివానుగ్రహంతో దేశంలో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మండల దీక్షల మహోత్సవంలో భాగంగా యజ్ఞ యాగ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సిరిడి సాయిబాబా మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి, మందిరం కార్యదర్శి కుంచనపల్లి శ్రీహరి, అర్చకులు భాగవత ఈశ్వర కుమార శర్మ మాట్లాడుతూ శివానుగ్రహంతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మండల దీక్షల మహోత్సవంలో భాగంగా యజ్ఞ యాగ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలియజేశారు. ముత్యాలంపాటి సాయిబాబా మందిరం నందు స్వామివారు వేంచేసి ఉన్నారు. శివుని యొక్క ప్రతిమ ముఖ్యంగా ఈ శివుని యొక్క మరకత లింగాన్ని భవానీ శంకర ఆలయంగా దీన్ని పేరుగాంచడం జరిగింది. మండల దీక్ష కార్యక్రమం ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై జరుగుతూ ఉంది. పూజా అనంతరం యజ్ఞ యాగాదులన్నీ కూడా పూర్తి చేసి శివుని అనుగ్రహం ప్రజలందరికీ కూడా కలగాలని, భక్తి శ్రద్ధలతో దేవుని పూజించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందని, మంచి జరగాలని, ఆ బాబా గారి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు భాగవత ఈశ్వర కుమార శర్మ. ఈరోజు ఇక్కడ స్వామివారికి ముత్యాలంపాడు నందు భవానీ శంకర స్వామివారి నందు చక్కగా ఆలయంలో స్వామివారికి మండల దీక్ష సందర్భంగా అనేక రకములైనటువంటి అభిషేకాలు అట్లాగే కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. శివానుగ్రహం ఏమిటి అంటే దేశము అట్లాగే రాష్ట్రములు అంతా కూడాను ఎప్పుడూ కూడా ఆనందంగా సుభిక్షంగా సంతోషంగా జీవించాలి అంటే వారికి శివానుగ్రహం ఉంటే చాలని చెప్తోంది వేదం. కాబట్టి ఏమిటంటే ఈరోజు మండల దీక్ష సందర్భంగా స్వామివారికి పంచామృతాలతోనూ అట్లానే ఇత్యాది పళ్ళరసాలతోనూ చక్కగా స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు, అట్లాగే అంతా కూడా క్షేమంగా ఉండాలి ఈ దేశంలో ప్రజలందరూ కూడా అని చక్కగా లోకక్షేమం కోసం రుద్రహోమము అట్లాగే రుద్రయాగం కూడా చేయడం జరుగుతుంది. శివానుగ్రహం వల్ల ఈ లోకము ఈ క్షేమం అంతా కూడా సుభిక్షంగా ఎప్పుడూ కూడా ఆనందంతో వర్ధిల్లుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. అజిత్ సింగ్ నగర్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడైన వేముల సతీష్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అతడు ఇప్పటివరకు నెల్లూరు జైల్లో ఉన్నాడు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అధికారులు జైలు నుంచి విడుదల చేశారు. న్యాయవాది సలీంతో కలిసి వేముల సతీష్ కుమార్ వడ్డెర కాలనీలోని ఇంటికి చేరుకున్నారు. బంధుమిత్రులు, స్థానికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై రాయి దాడి ఘటనలో తనకు సంబంధం లేదని తెలిపారు. వైకాపా నాయకులు 300 ఇస్తానంటే వడ్డెర కాలనీ ఆర్చ్ వద్ద నిలబడ్డానని తెలిపారు. కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారని వివరించారు. న్యాయవాది సలీం మాట్లాడుతూ సతీష్ నేరం చేయలేదని ముందు నుంచి చెబుతూనే ఉన్నానని పేర్కొన్నారు. ఆయన్ని బెయిల్పై బయటకు తీసుకువచ్చానని, ఈ కేసులో అతనికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని తెలిపారు. కాగా ఈ కేసులో వడ్డెర కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వేముల దుర్గారావును అప్పట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఈ కేసుతో సంబంధం ఉందని వారు చెప్పడంతో వడ్డెర కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బోండా ఉమామహేశ్వరరావు పేరు చెప్పమని తీవ్ర స్థాయిలో పోలీసులు ఒత్తిడి చేసినా దుర్గారావు చెప్పలేదు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై అలజడి చెలరేగడం, పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న దుర్గారావును చూపించాలంటూ హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం కావడంతో వేముల దుర్గారావును వదిలేశారు. దుర్గారావు కూడా నిన్న సాయంత్రం సతీష్ కుమార్ ఇంటి వద్దకు విచ్చేశారు. ఈ కేసులో సతీష్ కుమార్ పేరు వినిపించగా దాన్ని అడిగేందుకు వస్తే తనను కూడా అక్రమంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని దుర్గారావు పేర్కొన్నారు. మాకు ఈ కేసుకి అయితే ఏం సంబంధం లేదు సార్, మేము కొట్టలేదు, మమ్మల్ని కావాలని ఇరికిచ్చారు, మేమైతే కొట్టలేదు. పెట్టి అసలు మేమైతే అక్కడ లేము సార్, మేము కొట్టలేదు.
మాకు ఈ కేసుకి ఏం సంబంధం మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టలే కానీ భయపెట్టించారు సార్. అంతే అంటే గన్లు దగ్గర పెట్టి భయపెట్టించారు సార్. అంతే మా రాలేను అనుకున్నా సార్. ఎండలు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఏపీ వాతావరణ శాఖ చక్కటి కబురు చెప్పింది. దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రుతుపవనాలు ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు నుండి 4 రోజుల పాటు ఏపీలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటూ అంచనా వేస్తోంది. ఉపరితల ఆవర్తనం రుతుపవనాల ప్రభావంతో ఏపీలో ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి ఏపీలోని 43 ప్రాంతాలలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 125.7 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లా పాణ్యంలో 113.2, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 106.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా 205 ప్రాంతాలలో మోస్తారు వర్షంతో 15.6 నుండి 64.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని, ఈ ఆత్మఘోష ఎప్పటికీ తీరుతుందంటూ ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలోనే రాజధాని అంశంపై చట్టంలో పొందుపరచి ఉంటే నేడు ఈ ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. విభజన సమయంలో జరిగిన తప్పుల వలన రాష్ట్రం తీవ్ర అప్పుల పాలైపోయిందంటూ విమర్శలు గుప్పించారు. నేతి మహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు గడిచిందన్నారు. ఒక రాష్ట్రం సంబరాలు చేసుకుంటుంటే మన రాష్ట్రం ఏం జరుగుతుందా అని చూస్తున్నారని అన్నారు. మద్రాసు నుంచి విడిపోయి ఇబ్బందులు పడ్డాం. హైదరాబాద్ నుంచి 2014లో అవమానంతో విడిపోయామని అన్నారు. నేటికి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఈ ఆత్మఘోష ఎప్పటికీ తీరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలో జరిగిన తప్పుల వల్ల రాష్ట్రం తీవ్ర అప్పుల పాలైందని తెలిపారు. రాజకీయ పార్టీలు ఇప్పటికైనా ఏదైనా మంచి చేయాలని ఉంటే, ఆంధ్రజాతిని రక్షించాలని ఉంటే, ఏదైనా అభివృద్ధి చేయాలని, ఆర్థిక విధానాలు రూపొందించేటప్పుడు పౌర సమాజాన్ని సంప్రదించాలని సూచించారు. రెవెన్యూ లోటు మరో 10 ఏళ్లు గడిచినా పెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో కక్ష వాతావరణం పోవాలన్నారు. రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి వాతావరణంలో కంపెనీలు రాష్ట్రానికి రావని, ప్రస్తుత రాజకీయ నాయకులకు ఆస్తులు పక్క రాష్ట్రాల్లో ఉన్నాయని విమర్శించారు. ఇక్కడ ఆస్తులు ఉంటే కక్ష వాతావరణం తగ్గుతుందన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించి రాష్ట్ర బాగు కోసం కృషి చేయండి, లేదా ఆ రాష్ట్రంలోనే ఉండిపోవాలని హితవు పలికారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆంధ్రజాతి ఆత్మఘోష తీరేనా అన్న అంశం మీద ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఒక రాష్ట్రం విడిపోయింది, 2 రాష్ట్రాలు అయ్యాయి. ఒక రాష్ట్రం ఏమో సంబరాలు జరుపుకుంటా ఉంది, ఇంకో రాష్ట్రం ఏమో ఏం జరుగుతుందో అర్థం కాకుండా దివాలా అంచుకెళ్ళిన పరిస్థితి చెప్పాలంటే. అంటే మన ఘోష ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి అనుకోవాలి. ఆంధ్రజాతి ఆత్మఘోష ఈ రోజు నుంచి ఉందా అంటే మనం చూసుకుంటే చరిత్ర నుంచి కూడా ఆ రోజు మద్రాసులో అవమానించబడ్డాం. మద్రాసు నుంచి అవమానించబడ్డారు కాబట్టి ఆ రోజు పొట్టి శ్రీరాములు అన్ని రోజులు ప్రాణత్యాగం చేయటానికి కూడా ఇష్టపడిన పరిస్థితి. అక్కడి నుంచి విజయవాడ వచ్చే పరిస్థితుల్లో మళ్ళీ రాజధానిని కర్నూలుకు మార్చడం, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కు మార్చడం. అలా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా రోజు అవమానాలు తెలంగాణ వాళ్ళతోటి, అక్కడ కూడా అవమానపడ్డ పరిస్థితులు మన ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా. అలా 2014 వరకు జరిగిన పరిస్థితి. ఆ రోజు మళ్ళీ ఇలా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం జయాంధ్ర నినాదం తీసుకోవడం, అప్పుడున్న పెద్దలందరూ కూడా ఆ రోజు పాల్గొనడం, ముఖ్యంగా వెంకయ్యనాయుడు కానీ, వెంకటరత్నం గారు కానీ, వసంత నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజున్న
పరిస్థితి. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం విభజన జరిపించినా కూడా ఈ పాటికి ఆంధ్ర రాష్ట్రం ఎక్కడో దేశంలో ఉన్నత స్థానంలో ఉండేది. ఆ రోజు రాజకీయ ప్రకారమే ఆంధ్ర రాష్ట్రం విభజించలేదు. ఆ తర్వాత 2014లో కూడా ఆంధ్ర రాష్ట్రం విభజన అయిపోతుందని తెలిసి కూడా మళ్ళీ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కొత్తగా మళ్ళీ సమైక్యాంధ్ర అంట మొదలుపెట్టడం. 1 year ముందే ఆంధ్ర రాష్ట్రం విడిపోతుందని తెలిసినప్పుడు, మనకి పిక్చర్ క్లారిటీగా ఉన్నప్పుడు, హైదరాబాద్ మీద ఎమోషన్ తోటి, హైదరాబాద్ మీద అభిమానంతో ఆ రోజున్న నాయకత్వం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోకూడదు, వాళ్ళ విడిపోవాలంటే మనం విడిపోకూడదు అన్న దాంతో మొత్తం రాజకీయం అంతా తిప్పేసి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర నిర్ణయం చేశారు ఆ రోజు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు 33 ప్రదేశాల్లో 350 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైందంటూ వెల్లడించిన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఉదయం 11 గంటల కల్లా ఫలితాల ట్రెండ్ అర్థమైపోతుందని వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.